జై గురుదేవ్. మాట వెలుగు అని ఒక పదాన్ని గురూజీ ఉపయోగించారు. మాట వెలుగు అని ఆ వీడియోలో ఉన్నది. మాట వెలుగైనప్పుడు మంత్రం మరింత మహత్తరమైన వెలుగు అని కూడా చెప్పడం జరిగింది. కంటికి కనిపిస్తున్న ఈ వెలుగు అసలైన వెలుగు అనుకుంటున్నారా? ఈ వెలుగులో మీరు అన్నీ చూడగలుగుతున్నారు. అసలు వెలుగు చీకటి కూడా వెలుగే అనే సంగతి నీకు తెలుసా? చీకటిలో కూడా వెలుగుగా ఉపయోగపడేది ఏంటో మీకు తెలుసా? ప్రశ్న అర్థమైందా బంగారు? చిమ్మ చీకటిలో, గాఢాంధకారమైన చీకటిలో కూడా వెలుగుగా నీకు శ్రేయస్సుని కలుగజేసేది ఏంటో తెలుసా? మీ మాట. ఆ మాటకు వస్తే పంచ జ్ఞానేంద్రియాలు కూడా వెలుగుల లోకాలే. చైతన్యమూర్తులైనటువంటి దేవతలు నిత్యము చాలా చాలా అప్రమత్తతతో ఉండి నిన్ను రక్షిస్తున్నారు బంగారు. వెలుగుల లోకాలన్నీ కూడా మన దేహంలోనే ఉన్నాయి. మేము చిన్నప్పుడు పొందూరులో దివ్య జ్ఞాన సమాజం ఉన్నటువంటి వీధిలో ఉండేవాళ్ళం. ఏదైనా ఒక సత్సంగం అయితే నాన్నగారు, అమ్మ, మేము పిల్లలం వెళ్ళేవాళ్ళం. అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నా. వీధి దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఒకసారి సత్సంగం అయిపోయినప్పుడు మేము వస్తూ ఉంటే మా చిన్న తమ్ముడిని అమ్మ ఎత్తుకుని ఉండేది. మేము ముగ్గురం నడుస్తూ ఉండేవాళ్ళం. నాన్నగారు ఒక 4 అడుగులు ముందు నడుస్తూ ఉండేవారు. ఉన్నట్టుండి కరెంటు పోయేది. గాఢాంధకారమైన చీకటి. అంత చీకటిలో కూడా ముందు నడుస్తున్న నాన్నగారు, బడ్డు ఎక్కడున్నావు అనేవారు. ఇక్కడ ఉన్నానండి. అబ్బబ్బా, ఎప్పుడు ముందే వెళ్ళిపోతుంటారని అమ్మ అనేది. అంటే ఆ వాయిస్ని బట్టి అమ్మ ఎంత దూరంలో ఉన్నది తెలుసుకోవడానికి వీలయ్యేదిగా. నాన్నగారు అమ్మని ముద్దుగా బడ్డు అని పిలిచారు. ఏంటి నాన్నగారు అంటే, అలుకుపోతుందిరా అనేవారు. చుట్టాలు, బంధువులు, సాధు సత్పురుషులు వస్తే ఆత్మీయంగా మాట్లాడి ఆప్యాయంగా వండి పెట్టేది. ఆ పుణ్యఫలమే మా అందరినీ బాగా నడిపిస్తోంది. నిజానికి ఆ రోజు సత్సంగంలో కూడా చెప్పింది అదే. అమ్మ తర్వాత చెప్పింది మాకు. గాఢాంధకారమైన చీకటిలో కూడా వెలుగేంటి అంటే నీ మాట. ఒక మాటే కాదు బంగారు, మీ 5 జ్ఞానేంద్రియాలు 5 వెలుగుల లోకాలు. అవునా కాదా? అంటే మీ శ్రేయస్సుకి, దివ్యమైనటువంటి ఈ దేహాన్ని రక్షించటానికి గాఢాంధకారమైన చీకటిలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా? మీరు ఎట్లా వెళ్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, దుర్గంధభూయిష్టమైనటువంటి వాయువులు అక్కడెక్కడ ఉన్నాయనుకోండి, అంత చీకటిలో కూడా పక్కకు తప్పుకుంటారా లేదా? నడుస్తూ ఉన్నారు, పాము బుస వినబడింది అనుకోండి, ఆగుతారా లేదా? మరి అంత చీకటిలో నీకేది వెలుగైంది? ఉండేదేమో చీకటి. అంత చీకటిలో కూడా నీకు శ్రేయస్సుని సమకూర్చగలిగేది ఒకటి ఉన్నదిగా. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంతే. మంచి గాఢ నిద్రలో మీరు ఉంటారు బంగారు. ఏదో పాకుతా ఉంది అనుకోండి, కుట్టింది అనుకోండి, అప్రయత్నంగానే మీ చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుందిగా. అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. కాబట్టి వెలుగుల లోకాలన్నీ నీలోనే ఉన్నవి.
ఈ వెలుగులకు వెలుగై దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేది ఇంకోటి ఉందిగా. భక్త ప్రహ్లాదుడు సినిమా చూసారా మీరంతా? గాఢాంధకారమైన చీకటి ఉన్న గదిలో పెట్టేస్తే ప్రహ్లాదుడిని ఒక పాట వస్తుందిగా, మృదు మధురమైనటువంటి పాట అది. కన్నులకు వెలుగు నీవే కాదా, కనపడు చీకటి మాయే కాదా అని వస్తుంది, విన్నారుగా. కాబట్టి మన చుట్టూతా ఉన్నటువంటి చీకటి, అంతకు మించి అజ్ఞానం అనేటువంటి చీకటి, వీటికి ఆవల దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి వెలుగు ఉన్నది. ఆ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించగలిగేటువంటి వెలుగు సద్గురువు యొక్క మార్గదర్శకత్వం. అందుకే మాస్టర్ గారు సౌందర్య లహరిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఒక్క శ్లోకాన్ని ముందు పెట్టారు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహస్య భవతి అని. మా పిల్లలకి సౌందర్య లహరి నేర్పిస్తూ ఉంటే, నాన్నగారు మొట్టమొదట మాస్టర్ గారు ఈ శ్లోకాన్ని పెట్టారేంటి అని ఒకరోజు అడిగారు. ఎందుకంటే దివ్యమైనటువంటి వెలుగుకి అడ్డంకిగా అజ్ఞానం అనే అంధకారమే ఉన్నది. ఆ మాయతెర తొలగితే లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే వెలుగు. అంతే కదా బంగారు? అంటే వెలుగు చుట్టూతా ఉన్నా ఒక్కొక్కసారి మనకి కొన్ని కనిపించవు, అవునా కదా? నువ్వు ఉంటావు, వీధి గుమ్మంలో కూర్చుని ఉంటావు, అప్పుడే నీ స్నేహితుడు లోపలికి వెళ్ళి అమ్మతోటి 4 మంచి విషయాలు మాట్లాడి అమ్మ పెట్టినటువంటి కాఫీయో టీ తాగి బయటకు వస్తాడు. అప్పుడు నువ్వు వాడిని చూస్తావు, మరి ఎప్పుడు వచ్చారా నువ్వు అని. వాడే అంటాడు, ఎప్పుడో వచ్చానురా, కాఫీ కూడా లోపల తాగాను, మరి నేను ఇక్కడే ఉన్నాను కదా అంటావు నువ్వు. ఇప్పుడు వాడే అంటాడు, అక్కడే ఉన్నావు కానీ ఎక్కడో ఉన్నావురా నువ్వు అని. మనం ఉన్న లోకం ఒకటి, మనదైన లోకం ఒకటి ఉంటుందిగా. గుర్తుపెట్టుకోండి, అసలైన వెలుగు వేరు ఉన్నది. దివ్యమై భవ్యమై దేదీప్యమానమై కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అది. ఇంతటి దివ్యమైన ప్రకాశానికి, ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి వెలుగు, అందులో ఒక అంశ నీలో ఉన్నది. అందుకే పెద్దలు దేహమే దేవాలయం అన్నారు. చైతన్యమూర్తులైన దేవతలు, నిత్య చైతన్యశీలురు, అపారమైనటువంటి వెలుగులు మన లోపల అణువణువుని, అంగాంగాన్ని కదిలించి సమన్వయంతో నడిపిస్తున్నారు. గుర్తుపెట్టుకుని లోపల బయట శుచిగా శుభ్రంగా ఉందాం. జై గురుదేవ.